టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా చిన్నతనంలోనే సినిమాల్లోకి ప్రవేశించడం జరిగింది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రోద్బలంతో మొదటి సినిమా రంగంలోకి ప్రవేశించిన మహేష్ చిన్న వయసులోనే తన నటనతో ఆకట్టుకుని ఫ్యాన్స్ ని మెప్పించారు. ఆ తరువాత పెరిగి పెద్దడయ్యాక రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా మారిన మహేష్ బాబు అక్కడి నుంచి కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు టాలీవుడ్లో నంబర్ 1 హీరోగా తన తండ్రి పేరు సూపర్ స్టార్ని తీసుకున్నారు. ఇక ఎంత ఎదిగినా తండ్రి కృష్ణ గారి వలె ఒతిగి ఉండే మహేష్ బాబు ఇప్పటికీ తన తండ్రి కృష్ణ గారికి రుణపడి ఉంటానని చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల ఓక్ అనే పత్రికకిచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు కొన్ని ఆసక్తికరమైన సంచలన నిజాలు వెల్లడించారు. నిజానికి చిన్నప్పుడు తన స్కూల్కి వేసవి సెలవుల సమయంలో సరదాగా సినిమాల్లో నటించేవాడని, అలాగే తండ్రి కృష్ణ గారు కూడా తనని ఎంతగానో ప్రోత్సహించేవారన్నారు మహేష్ బాబు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో మెల్లగా సినిమాలపై మరింత ఆసక్తి పెరిగిందని, కానీ అదే తనని టాలీవుడ్కి హీరోగా మారేలా చేసింది అన్నారు. ఇక నేడు తనకు దక్కిన ఈ సూపర్ స్టార్ హోదాకు కారకులు తన తండ్రి కృష్ణ గారేనని, ఆయన వల్లనే తనకు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు రావటం జరిగిందని మహేష్ అన్నారు. మొదటి నుంచి కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా చూసి పెరిగిన తనకు తన తండ్రి కృష్ణ గారే సూపర్ హీరో అని తెలియజేశారు మహేష్. ఇక ఎక్కువగా తనకు తీరిక దొరికిన సమయంలో సరదాగా గడపడం అలవాటుని చెప్పిన మన ఈ నయా సూపర్ స్టార్ ఎవరికైనా తన ఫ్యామిలీతో సరదాగా గడపడాన్ని మించిన ఎంజాయ్మెంట్ ఏముంటుందని అంటారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్నారు మహేష్. కాగా సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో మహేష్ బాబు గారికి ఆల్ ది బెస్ట్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.